ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనము. న్యాయము జరిగించటం వలన రాజు దేశమునకు క్షేమము కలుగుజేయును, లంచములు పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయును. ప్రియులారా, మన దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు. మనమును నీతిమంతులుగా, న్యాయవంతులుగా జీవించవలెనని ఆయన కోరుచున్నాడు. లంచములు పుచ్చుకున్నవాడు దేశమును పాడు చేయును. ప్రియులరా, సమూయేలు యొక్క కుమారులు లంచగొండులై చెడ్డ పేరు తెచ్చుకొని ఉన్నారు, ప్రజలను బాధించి ఉన్నారు. సమూయేలు వంటి ప్రవర్తన సమూయేలు కుమారులలో లేనట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ప్రియులరా, యెరికో పట్టణములో ధనవంతుడు అయిన జక్కయ్య అను ట్యాక్స్ కలెక్టర్ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. సుంకము వసూలు చేసేవాడుగా ఉన్నాడు. 1 వంతుకు 4 వంతులు అన్యాయముగా ప్రజల దగ్గర సొమ్ములు వసూలు చేయుచు ఉన్నాడు, లంచములు పుచ్చుకొనుచు ఉన్నాడు. పవిత్రుడు, పరిశుద్ధుడు అని పేరు పెట్టుకున్న జక్కయ్య పాపి అని పేరు తెచ్చుకున్నట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. మనము తెచ్చుకునే పేరు మంచి పేరు తెచ్చుకునే వారిగా మనం ఉండాలి. పాపి అయిన జక్కయ్య ఇంటికి పరిశుద్ధుడైన యేసయ్య ఇంటిలో అడుగుపెట్టిన వెంటనే జక్కయ్య జీవితము మారిపోయి ఉన్నది. సంతోషముతో యేసుని చేర్చుకొని ఉన్నాడు, బ్రతుకును మార్చుకొని ఉన్నాడు, మంచి పేరు తెచ్చుకొని ఉన్నాడు. ప్రియులారా, మనమును మంచివాడైన యేసయ్యను హృదయములో చేర్చుకొని మన బ్రతుకులను మార్చుకొని మంచివారిగా జీవించుదుముగాక, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా బ్రతుకుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, జక్కయ్య ఇంటిలో అడుగుపెట్టిన యేసయ్య ప్రతి ఒక్కరి హృదయములో, ప్రతి ఒక్కరి ఇంటిలో మీరు అడుగుపెట్టి ప్రతి ఒక్కరి జీవితమును మార్చివేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరిని పాప శాప మరణముల నుండి విడిపించుమని, విమోచించుమని, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము కలిగించుమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.